వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో మరి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లో 80కి 80 మార్కులు అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్లో కూడా ఆల్మోస్ట్ మన టెస్ట్ సిరీస్ నుంచే కవర్ అయ్యాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి చిన్న అప్డేట్ ఏంటి అంటే, సో ల్యాబ్ టెక్నీషియన్లో డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. బట్ స్టాఫ్ నర్స్లో అలాగా రాలేదు. క్వశ్చన్కి ఇచ్చినటువంటి మనము క్వశ్చన్స్ ఇచ్చి దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా, 90% ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచే రావడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. నేను ముందు నుంచే చెప్తున్నాను, క్వశ్చన్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మసిస్ట్ అభ్యర్థులు కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ పైన కూడా. ఓకేనా? సో గైస్, మరి వెంటనే తీసుకోండి. మన టెస్ట్ సిరీస్ చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇందులో కూడా మరి 80కి 80 మార్కులను ఖచ్చితంగా మీరు సాధించే విధంగానే దీన్ని రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఎగ్జామ్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మొత్తము టాప్ 15 గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేశాం కదా, అవి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకైతే యాప్ లింక్ పంపిస్తాను. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఆలస్యం చేయవద్దు. ఓకేనా? సో చెప్తున్నాను కదా, ఇటీవల జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో కూడా 80కి 80 మార్కులు సాధించినటువంటి టెస్ట్ సిరీస్ మనదే అండి. ఇంకా ఎక్కడా కూడా లేదు ఇలాంటిది. ఓకేనా? సో ఉపయోగించుకోండి, మంచి అవకాశం. కాస్ట్ కూడా తక్కువగానే ఉంది, 299కి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అయితే చూద్దామండి. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఫార్మకాగ్నసీ అనేటువంటి టాపిక్ పైన. ఈరోజు దీనిపైన క్లియర్గా చూద్దాము. ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్న ప్రశ్నలు ఉంటాయండి ఇందులో. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉందండి. ఇప్పటివరకు ఎవరైతే మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నారో తప్పకుండా గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే గ్రాండ్ టెస్ట్లు తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో వీడియోని చివరి వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ సెకండరీ మెటబాలైట్ ఇన్ ప్లాంట్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్డ్ ఏ సెకండరీ మెటబాలైట్ ఇన్ ప్లాంట్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆల్కలాయిడ్స్. ఓకే, ఆల్కలాయిడ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Alkaloids are secondary metabolites which are not essential for the primary metabolic process of the plant but are often involved in defense mechanisms. Important. Next one. Which is the active principle of the plant Digitalis purpurea? Answer option B is the right answer అండి. ఓకే, డిగాక్సిన్. ఓకే, డిగాక్సిన్ వివరాలు చూద్దాం. డిగాక్సిన్ ఏ కార్డియాక్ గ్లైకోసైడ్ ఈజ్ ద యాక్టివ్ కాంపోనెంట్ ఇన్ డిజిటాలిస్ పర్ప్యూరియా, కామన్లీ యూజ్డ్ ఇన్ హార్ట్ రిలేటెడ్ కండిషన్స్. ఎందుకు ఉపయోగిస్తారండి ఇది? హార్ట్ రిలేటెడ్ కండిషన్స్లో. నెక్స్ట్, ద టర్మ్ ఫార్మకాగ్నసీ ఈజ్ derived from which language? ఫార్మకాగ్నసీ ఈజ్ derived from which language? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఆప్షన్ బి అండి, ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. ఎక్కడా అది? ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. ద ఫార్మకాగ్నసీ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్ ఫార్మకాన్ డ్రగ్ అండ్ గ్నోసిస్ అంటే నాలెడ్జ్, అంటే డ్రగ్ యొక్క నాలెడ్జ్. Meaning is study of medical drugs derived from plants and other natural sources. Important question. Okay, which of the following is a common example of a volatile oil? Which of the following is a common example of volatile oil? Answer option B and D, eucalyptus. Okay, eucalyptus ni volatile oil ga cheppukovachu. Yeah, eucalyptus is known for its volatile oils commonly used for medicinal purpose like treating respiratory problems. అంటే శ్వాస సంబంధమైన వ్యాధులను నివారించడంలో దీన్ని ఉపయోగిస్తారండి, యూకలిప్టస్ ఆయిల్. ఓకే, విచ్ ఈస్ ద ప్రైమరీ మెటబాలైట్? క్రింది వాటిలో ప్రైమరీ మెటబాలైట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కార్బోహైడ్రేట్స్. ఓకే,
కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ ఆర్ primary metabolites because they are directly involved in the natural growth, development and reproduction of the plants. Okay, important. Next, which part of the plant is primarily used in the extraction of alkaloids? ఏవి విడుదల చేస్తాయండి ఆల్కలాయిడ్స్ని? మొక్కలోని ఏ భాగము? ఆన్సర్ ఆప్షన్ సి, రూట్స్ అండి, వేర్లు. ఓకే, రూట్స్ అంటే వేర్లు. ఆల్కలాయిడ్స్ ఆర్ కామన్లీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్, although they can also be found in other parts like leaves and seeds. అంటే ఆకుల్లో నుంచి మొక్కల్లో నుంచి కూడా ఈ ఆల్కలాయిడ్స్ అనేవి సేకరిస్తారు. ఓకే, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ మార్ఫిన్? మార్ఫిన్కి న్యాచురల్ సోర్స్గా ఏది చెప్పుకోవచ్చు మనం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, పాపావీర్ సోమనిఫెరం. ఓకే, పాపావీర్ సోమనిఫెరం అనేటువంటి మొక్క నుంచి అయితే ఈ యొక్క మార్ఫిన్ అనేది సేకరిస్తారు. మార్ఫిన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఆప్టమ్ పాపీ, అంటే పాపావీర్ సోమనిఫెరం, విచ్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఆపియాయిడ్స్. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ క్వినైన్? ఓకే, క్వినైన్ యొక్క యూజ్ ఏంటి? దేనికి యూజ్ చేస్తారు క్వినైన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా వ్యాధి నివారణకు క్వినైన్ అనేటువంటి ఔషధాన్ని ఉపయోగిస్తారు. మొక్క నుంచి వస్తుందండి ఇది. క్వినైన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ది సినోచోనా ట్రీ. ఓకే, bark of the Cinchona tree is primarily used to treat malaria. అంటే ఆ చెట్టు యొక్క సినచోనా అనేటువంటి సింకోనా అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి తీస్తారండి. ఓకే, సింకోనా అనేటువంటి మొక్క బెరడు నుంచి దీన్ని తీస్తారు. విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్లైకోసైడ్స్. ఓకే, గ్లైకోసైడ్స్ విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్లైకోసైడ్స్ ఏంటి? ఆప్షన్ డి, ఆర్ ఆల్వేస్ వాటర్ సోలబుల్ అనేది తప్పు. ఓకే, నీటిలో కరుగుతాయండి? కరగవు. కంటైన్ షుగర్ మాలిక్యూల్స్, కరెక్ట్. హ్యావ్ ఏ బిటర్ టేస్ట్, కరెక్ట్. కెన్ హ్యావ్ అ టాక్సిక్ ఎఫెక్ట్స్, కరెక్ట్. ఓకే, చూద్దాం. వైల్ మెనీ glycosides are water soluble, not all glycosides are. They may vary in their solubility properties depending on their structure. అంటే వాటి యొక్క నిర్మాణం పైన ఆధారపడి ఉంటుంది నీటిలో కరుగుతాయా లేదా అనేది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ థెరప్యూటిక్ యూజ్ ఆఫ్ డిజిటాలిస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కార్డియోటోనిక్స్. ఇంపార్టెంట్. చూద్దాం. డిజిటాలిస్ ఈజ్ యూజ్డ్ ప్రైమర్లీ యాజ్ ఏ కార్డియోటోనిక్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ to increase the force of heart contractions. Important question andi. Next, the scientific name of the plant from which atropine is obtained is? Atropine తీసేటువంటి మొక్క యొక్క సాంకేతిక నామము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బెల్లడోనా. ఓకే, బెల్లడోనా అనేటువంటి మొక్క నుంచి అట్రోపిన్ అనేది తీస్తారు. ఓకే, atropine is obtained from the plant belladonna, known for the use in treating bradycardia and as an antidote for organophosphate poisoning. అంటే ఇది ఆర్గనోపాస్పేట్కి యాంటీడోట్గా కూడా పనిచేస్తుందండి. అండ్ ట్రీటింగ్ ఇన్ బ్రాడికార్డియా. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ది డ్రగ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఎపెడ్రా స్పైసెస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో ఎపెడ్రైన్. ఓకే, ఎపెడ్రైన్. చూద్దాం. ఎపెడ్రా స్పైసెస్ కంటైన్ ఎపెడ్రైన్, ఏ symptomatic alkaloid used for treating asthma and as a stimulant. ఆస్తమా మరియు దాని యొక్క సంబంధిత వ్యాధులను నివారించడానికి ఇవి ఉపయోగిస్తారు. ఓకేనా, ఎపెడ్రా స్పైసెస్. నెక్స్ట్ వన్,
Which component is commonly found in garlic? Which compound is commonly found in garlic? గార్లిక్లో ఆప్షన్ ఏ అండి అలిసిన్. ఓకే, అలిసిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ అయితే ఇందులో ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. సో అలిసిన్ ఈజ్ ద బయోయాక్టివ్ కాంపౌండ్ ఇన్ గార్లిక్ known for its antimicrobial and anti-inflammatory properties. Okay, next, which of the following is a major source of caffeine? Caffeine ki major source ga ఏది పనిచేస్తుంది? caffeine ఎందులో ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాఫియా అరబికా. ఓకే, కాఫీ గింజల్లో అండి, కాఫియా అరబికా. చూద్దాం. Caffeia arabica coffee plant is a primary source of caffeine, is a central nervous system stimulant. Okay, central nervous system పైన ఇది పనిచేస్తుంది. What type of compound is curcumin found in a turmeric? Okay, turmeric అంటే పసుపులో లభించేటువంటి కర్క్యుమిన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పాలిఫెనాల్. ఓకే, పాలిఫెనాల్ అనేటువంటిది మనకి ఇందులో లభిస్తుంది టర్మరిక్లో. సో కర్క్యుమిన్ ఈజ్ అ పాలిఫినాల్ ఫౌండ్ ఇన్ అ టర్మరిక్, known for its anti-inflammatory and antioxidant properties. యాంటీ-ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ జింజర్? యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ జింజర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒక జింజరాల్ అనేది ఉంటుందండి. ఇందులో ఏముంటుంది? జింజరాల్. ఓకే, జింజరాల్ ఈజ్ ద మెయిన్ యాక్టివ్ కాంపోనెంట్ ఇన్ జింజర్, రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అయితే ఇందులో ఉంటాయి. ఓకే, జింజరాల్ అనేటువంటి ఆల్కలాయిడ్లో. ఓకే, నెక్స్ట్, which plant is the primary source of the drug Respirin? Okay, Respirin. Answer option A అండి, రౌఫోలియా సర్పెంటినా అనేటువంటి మొక్కలో. ఓకేనా, ఇంపార్టెంట్. ఓకే, రిసర్పిన్ అనేది ఉంటుంది, రిసర్పిన్. చూద్దాం. రిసర్పిన్ ఈజ్ obtained from the roots of the Rauwolfia serpentina, which is used as an anti-hypertensive and anti-psychotic. Okay, anti-hypertensive and anti-psychotic గా ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. Which of the following best describe the term pharmacokinetics? Answer option A అండి, the study of drug metabolism in the body. The study of drug metabolism in the body. Pharmacodynamics refers to the study of the absorption, distribution, metabolism and excretion of drugs in the body. Next one, which of the following is a major constituent of the essential oil of a peppermint? Answer option A, methanol అండి, మెంథాల్. మెంథాల్ అయితే పెప్పర్మింట్లో మనకు లభిస్తుంది. ఓకే, మెంథాల్ ఈజ్ ద ప్రైమరీ యాక్టివ్ కాంపౌండ్ ఇన్ అ పెప్పర్మింట్ ఆయిల్, known for its cooling and smoothing effect. Next one, which of the following is used in the treatment of nausea and motion sickness? ఏది ఉపయోగిస్తారండి? సో జింజర్. ఓకే, జింజర్ ఉపయోగిస్తారు. Ginger is commonly used to treat nausea and motion sickness due to its antimetic properties. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.